హలో వ్యూయర్స్, ఈరోజు మరికొన్ని కొత్త పదాలు నేర్చుకుందాము. అరా సేరా అంటే ఎప్పుడో చాలా రేర్గా జరిగే దాన్ని అరా సేరా అని చెప్తారు. ఏదన్నా సిటీలో ఉండేవాళ్ళు వాళ్ళ పల్లెలకి పోవడం, అబ్బే నేను ఎప్పుడో కానీ పోను బాబు, ఎప్పుడో అప్పుడప్పుడు చాలా రేర్గా వెళ్తూ ఉంటాను అని చెప్తారు చూసారా. అలాంటి సందర్భంలో అరా సెరా అని వాడతారు. బాజెన్ కొన్నిసార్లు, హెర్ జమాన్ అనేదాన్ని ఎక్కువ ఆ టైం సెన్స్లో వాడతారన్నమాట, ఎల్లవేళలా అని. బ్యాన్ హెర్ జమాన్ హజరుమ్, నేను ఎప్పుడైనా సరే రెడీ. ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు అంటారు చూసారా, షాపింగ్కి వస్తావా అంటే, ఓ షాపింగ్కా, నేను షాపింగ్కి అయితే ఎప్పుడూ రెడీగానే ఉంటాను అని చెప్తారు చూసారా. ఆ విధంగా బ్యాన్ హెర్ జమాన్ హజరుమ్. సిక్ అంటే తరచుగా. ఇంక ఇద్దరము ఒకే ఊర్లో ఉన్నాం కదా, కాబట్టి ఇప్పుడు మనము ఒకళ్ళనొకళ్ళు కొంచెము తరచుగా కలుసుకోవచ్చు అన్న అర్థంలో సిక్ అనే పదాన్ని వాడతారు. సురెక్లీ నిరంతరం. ఏదైనా ఒక పని కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది అనుకోండి, అది అలా జరుగుతూనే ఉంటుంది, నిరంతరంగా జరిగే ప్రక్రియ ఇది, లేదా ఇది నిరంతరంగా జరిగే పని అని చెప్పడానికి సురెక్లీ. ఈ సురెక్లీ అనే పదానికి ఇంకొకటి ప్రత్యామ్నాయం ఆ పదం ఇంకొకటి దేవాంలి అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ దేవాంలిని ఏదన్నా ఒక పని చేస్తూ ఉంటే దాన్ని కంటిన్యూ చేయడము అనమాట, కొనసాగించడము. ఎనీదెన్ అకస్మాత్తుగా, ఇంగ్లీష్లో సడన్లీ అన్న అర్థం ఇచ్చారు, అంటే అప్పటికప్పుడు. కానీ అకస్మాత్తుగా అనే పదం చాలా కరెక్ట్గా సూట్ అవుతుంది ఇక్కడ. అనిదేన్ అంటే, ఓ అకస్మాత్తుగా అని చెప్పింది అనిదానికే కదా. అసలా అంటే మనం తెలుగులో అస్సలు నాకు ఈ వెజిటబుల్ అంటే ఇష్టం ఉండదు, ఈ పని నాకు అస్సలు చేయడం ఇష్టం ఉండదు అని చెప్తూ ఉంటాం కదా. అలాంటిదే వాళ్ళు కూడా అస్సలా అని వాడతారు. శని అస్లా అఫెత్ మ్యామ్, నిన్ను నేను అస్సలు క్షమించేదే లేదు అని చెప్తారు చూసారా. అట్లాగా బ్యాన్ అస్లా శని ఆఫెత్ మ్యామ్. హిచ్ అనే పదాన్ని ఎవర్ అండ్ నెవర్ అనే అర్థంలో వాడారు. బట్ నాకు తెలిసినంతవరకు ఏదైనా ఒక విషయాన్ని దాచిపెట్టినప్పుడు, ఏంటో నువ్వు దాస్తున్నావు అంటే, అబ్బాయి ఏం లేదు, నేను అసలు ఏం దాచట్లేదు అని చెప్పడంలో హీచ్ అని ఇంత పొడుగు సాగదీసి మరీ చెప్తూ ఉంటారు సీరియల్స్లోనూ. అది కాకుండా ఎవరు నెవ్వరు అనే అర్థాల్లోది మరి నేను ఎక్కడ క్యాచ్ చేయలేదు. బహుశా ఇంకా వాళ్ళు ఈ అర్థం ఇచ్చారు అంటే ఖచ్చితంగా అది వాడకంలో ఉండే ఉంటుంది. బట్ నాకు తెలియలేదు. నాకు తెలిసిందల్లా ఒకటే, ఏమి లేదు అని చెప్పడానికి హీచ్ అనే పదాన్ని వాడడం నేను విన్నాను. దాయిమా ఫర్ ఎవర్ అంటే ఎప్పటికీ అని. ఈ అర అనేది ఇంకా ఇక్కడ ఇచ్చిన ఆ 3 అర్థాలు కాకుండా ఇంకొక అర్థాన్ని కూడా వాడతారు. అర అంటే ఏమంటారు, బ్యాన్స్ అని అరారిం, నీకు నేను ఫోన్ చేస్తాను అన్న అర్థమే అది.
కానీ నేను నీకు కాల్ చేస్తాను. కాల్ చేయడంలో వాళ్ళు చెప్పే అర్థం ఏంటి? నేను ఫోన్లో మాట్లాడతాను అన్నది వరకు నాకు బాగా తెలుస్తూ ఉన్నది. బ్యాన్సేని ఆర్ఆర్ఎం అని లేదా అరాబెని నాకు ఫోన్ చేయి అన్నట్టుగా అర్థంలో కూడా దీన్ని వాడతారు. ఇంకొకటి ప్రతిష్టంభన అంటే ఆగిపోవడం, నిలిపివేత. విరామం 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 అంటే అదే సినిమా చూసినప్పుడు ఇంటర్మిషన్ వస్తుంది. అలాగే ఇంకా ఇంటర్వెల్ అని అలాంటి అర్థాల్లో వస్తుంది. మధ్యంతరం, ఈ మధ్యంతరం అనే అర్థం వీళ్ళు ఎక్కువ వాడడము, మన ఇద్దరి మధ్య ఉండాలి, ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు అని అంటారు చూసారా? ఆ అర్థంలో వాడడం అయితే నేను చాలాసార్లు చూశాను.